సర్వలోకము నీకు నమస్కరించి నిన్ను కీర్తించును, నీ నామమును బట్టి నిన్ను కీర్తించును. దేవుని ఆశ్చర్య కార్యములను చూడరండి. నరుల ఎడల ఆయన జరిగించు కార్యములను చూడగా ఆయన భీకరుడై ఉన్నాడు. హల్లెలూయా హల్లెలూయా. సర్వలోకము కూడా దేవునికి ఏం చేస్తుందంట? నమస్కరించి దేవుణ్ణి కీర్తిస్తున్నది. ఎందుకంటే ఆయన నామాన్ని బట్టి, దేవుని నామములో లేక యేసు ప్రభు నామములో ఏమున్నది? శక్తి అనేది ఉన్నది. యేసు నామములో ప్రభావం అనేది ఉన్నది. యేసు నామములో స్వస్థత అనేది ఉన్నది. యేసు నామములో జీవం అనేది ఉన్నది. కనుక ఆయన నామమును బట్టే సర్వలోకము కూడా దేవుని ఏం చేస్తుందంట? కీర్తించి నమస్కరించి కొనియాడుతూ ఉన్నదంట. హల్లెలూయా హల్లెలూయా. మనము కూడా ఉదయ కాల సమయంలో ఏం చేయాలి? దేవుని నామాన్ని కీర్తించాలి, కనపరచాలి, దేవుని నామాన్ని హెచ్చించాలి, దేవునికి స్తోత్రాలు చెల్లించాలి. కృతజ్ఞత బుద్ధి కలిగి ప్రభువుని ఏం చేయాలి? ఆరాధన చేయాలి. దేవుని ఆశ్చర్య కార్యములను చూడాలండి. మన అందరి ఎడల కూడా, నరులందరి ఎడల కూడా ఆయన చేసిన కార్యాలు తలచుకుంటే అవన్నీ కూడా చాలా గొప్పవై ఉన్నవి. హల్లెలూయా. కాబట్టి మనం అందరం కూడా మర్చిపోకుండా దేవుని కార్యాలన్నింటినీ కూడా జ్ఞాపకానికి తెచ్చుకొని ఆరాధన చేయాలి. ఆయన సముద్రమును ఎండిన భూమిగా చేసేను, జనులు కాలినడకచి దాటివి, అక్కడ ఆయన యందు మేము సంతోషించింది. ఆరాధన చేస్తున్న వాళ్ళందరూ కూడా ఒకసారి గుర్తు చేసుకుంటున్నారు. ఏమేమి గుర్తు చేసుకుంటారంటే, సముద్రమును ఎండిన భూమిగా చేసేస్తాడు దేవుడు, అక్కడ మేము చాలా సంతోషించాము అని చెప్పుకుంటున్నారు. హల్లెలూయా. సంతోషమే కదండి. మనకు కూడా అంతే. మనం మన మార్గాలలో, మన యాత్రలో ఏదైనా అద్భుతం, ఏదైనా మేలు మనం పొందుకుంటున్నాం. మనం కూడా చాలా కార్యాలు చూడగలిగాము, చూస్తూనే ఉన్నాం కూడా. కాబట్టి అలాంటి అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు చూడగలిగినప్పుడు మనం ఏం చేస్తాం? దేవుని యందు సంతోషిస్తాం. వారు కూడా జ్ఞాపకం తెచ్చుకుంటున్నారు. సముద్రం ఎండిన భూమిగా చేసేసాడు దేవుడు, అక్కడ మేము కాలినడకనే వెళ్ళిపోయాం, నడుచుకుంటూనే అవతలకు మేము వెళ్ళిపోయాం. కానీ అక్కడ మేము అందరం కలిసి దేవుని యందు సంతోషించాము అని చెప్పి ఆరాధన చేస్తున్నారు. ఆయన తన పరాక్రమం మూలంగా నిత్యము ఏలుచున్నాడు, అన్య జనుల మీద ఆయన తన దృష్టించి ఉన్నాడు. ద్రోహులు తమ తాము హెచ్చించుకొనగలదు. జనములారా మా దేవుని సన్నుతించుడి, గొప్ప స్వరముతో ఆయన కీర్తి వినిపించుడి. జీవ ప్రాప్తులుగా మమ్మల్ని కలుగు చేయవాడు ఆయనే. హల్లెలూయా హల్లెలూయా. ఏం చేయాలంట? గొప్ప స్వరముతో దేవుని నామాన్ని ఏం చేయాలంట? మనం కీర్తించి కొనియాడాలి. ఎందుకు అని అంటే, జీవ ప్రాప్తులుగా చేయవాడు ఆయనే, మనందరినీ కలుగు చేసిన వాడు ఆయనే, మనల్ని పుట్టించిన దేవుడు ఆయనే. కాబట్టి ఆయన నామాన్ని, ఆయన మహిమను, ఆయన ప్రభావాన్ని, ఆయన బలాతిశయం అంతటినీ కూడా జ్ఞాపకానికి తెచ్చుకొని, ప్రభువా నీ వలననే కదా మేము పుట్టింపబడ్డాము, నీ వలననే కదా మమ్మలను ఈ లోకానికి పంపించావు, నీ వలననే కదా మేము బ్రతుకుతున్నామని చెప్పి దేవుడు